question చూస్తే a 5 kg mass moves along the x-axis. Its acceleration as a function of its position is as shown in the figure. What is the total work done on the mass by the force as the mass moves from x is equal to 0 to x is equals to 8? Okay, క్వశ్చన్లో ఇచ్చాడంటే యాక్సలరేషన్ పొజిషన్ గ్రాఫ్ ఇచ్చాడు ఇక్కడ. ఓకే, ఇక్కడ మాస్ 5 kg మాస్ 0 నుంచి 8కి వెళ్ళడానికి ఎంత వర్క్ డన్ అవుతుందని క్వశ్చన్లు అడుగుతున్నాడు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనకి వర్క్ డన్ ఫార్ములా ఏంటి? వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ఎస్. ఓకే, అందులో స్మాల్ చేంజ్ ఇన్ వర్క్ డన్ ఏంటి? dw ఈజ్ ఈక్వల్స్ టు fdx అనుకున్నాం. ఎక్స్ డిస్టెన్స్ మూవ్ అయింది అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేస్తే w ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ fdx ఈజ్ ఈక్వల్స్ టు f ఈజ్ ఈక్వల్స్ టు ma కదా, m ఇంటూ a dx. ఇక్కడ మనకి మాస్ ఇచ్చేసాడు. ఎంత ఇచ్చాడు? మాస్ అంతా m ఈజ్ ఈక్వల్స్ టు 5 kg అని ఇచ్చాడు మాస్. ఓకే, ఇప్పుడు మాస్ కాన్స్టెంట్ కాబట్టి బయటకు వచ్చేస్తుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ a dx. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే, ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ a dx ఏమవుతుందంటే ఏరియా అండర్ ax గ్రాఫ్ అవుతుంది. ఓకే, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా సరే, ఫర్ సపోజ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ adb ఉందనుకో, దీన్ని ఏమంటామంటే ఏరియా అండర్ ఏబి గ్రాఫ్ అవుద్ది. ఏరియా అండర్ ఏబి గ్రాఫ్. అలాగే ఇంటిగ్రేషన్ ఆఫ్ adx అంటే ఏరియా అండర్ ఏఎక్స్ గ్రాఫ్. ఓకే, ఇప్పుడు ఏమవుద్ది? ఏరియా అండర్ ఏఎక్స్ గ్రాఫ్ అంటే ఇప్పుడు ఏఎక్స్ గ్రాఫ్లో మనం ఏం కన్సిడర్ చేయాలి? ఈ లైన్ కదా, ఈ లైన్ ట్రయాంగిల్ ఫామ్ చేసింది. ఓకే, ఇప్పుడు ఇది ఏమవుతుంది మనకి? ఇది 20 అవుద్ది, ఈక్వల్స్ 20 సెంటీమీటర్స్. అంటే మీటర్స్లో కన్వర్ట్ చేస్తే 20 ఇంటూ 10⁻⁻² మీటర్స్ అవుద్ది. ఇప్పుడు ఇది అంతా, ఇది 8 సెంటీమీటర్స్. దాని మీటర్లో కన్వర్ట్ చేస్తే 8 ఇంటూ 10⁻⁻² మీటర్స్. ఓకే, ఇప్పుడు ఇక్కడ 5 ఇంటూ ఏరియా అండర్ అంటే ట్రయాంగిల్ కాబట్టి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా, హాఫ్ ఇంటూ బేస్ అంటే 8 ఇంటూ 10⁻⁻² మీటర్స్. 8 ఇంటూ 10⁻⁻² మీటర్స్ ఇంటూ హైట్ అంతా 20 ఇంటూ 10⁻⁻² మీటర్స్ అనమాట. ఓకే, చూస్తే 2 4 టైమ్స్ పోతుంది 8ని. 5 4 జా 20, 20 20s 400 ఇంటూ 10⁻⁻4. Okay, therefore W is equals to 4 into 10⁻⁻² joules. మనకి వర్క్ డన్ ఎంత వచ్చింది? 4 into 10⁻⁻². ఆప్షన్ 1 is correct. Thank you.